అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్ అందరికి అమ్మ ముబారక్ చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. మన రీసెంట్ గా మన యూట్యూబ్ ఛానల్లో రామీజ్ సూపర్ మార్కెట్ చూసినాము, ప్లస్ లూలు చూసినాము. కానీ ఇప్పుడు హోల్సేల్ చాక్లెట్ అనమాట. కోవిడ్ లో హోల్సేల్ చాక్లెట్ లెక్క దొరుకుతాయో ఇది చూపించబోతున్నాను. ఇది షుగర్ ప్రాంతంలో ఉంటుంది. నా చుట్టూ చూడండి, ఎన్ని హోల్సేల్ చాక్లెట్ అనమాట. సో గైస్, ఇవే అనమాట షాప్స్. చూడండి వరుసగా. ఇప్పుడు టైము 9:30 పైన అయిపోయింది కాబట్టి అన్ని మూసేస్తున్నారు. మామూలుగా డే టైం అయితే ఫుల్ గా ఉంటుంది. ఎవరైనా సాఫర్ కి వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారు. ఇప్పుడు మన తమ్ముడు కూడా సాఫర్ కి వెళ్తున్నాడు. ఆ పిల్లోడు ఇక్కడ చాక్లెట్ కొందామని వచ్చాడు. చూపిస్తా చూడండి ఇక్కడ ఏ విధంగా ఉన్నాయో హోల్సేల్ షాపులు అనమాట ఇవి. బట్టల సబ్బు కాడ నుంచి మొత్తం ఎటు జెడ్ క్లినిక్స్ కాడ నుంచి మొత్తం ఇక్కడ హోల్సేల్ షాపులు అనమాట. చాక్లెట్లు అన్ని ఉన్నాయి ఇక్కడ. చూడండి కురుకురే ప్యాకెట్లు గాని అండ్ జీబీన్లు గాని మొత్తం హోల్సేల్. చాక్లెట్లు గాని మొత్తం హోల్సేల్. అదో మన ఊళ్ళో కొంటున్నారు. ఇక్కడ చూడండి ఇవన్నీ బిస్కెట్లు అనమాట. అవన్నీ ఆఫర్ లో ఉన్నాయి. ఇవన్నీ బిస్కెట్లు. మా ఊళ్ళో చూస్తున్నారు ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు ఆలోచిస్తున్నారు. వెళ్ళిపోతున్నారు. చూడండి రే 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 ఏదో రైడింగ్ లో దొరికిన దొంగలాగా వెళ్ళిపోతారు స్వామి. మన వాళ్ళకి హోల్సేల్ షాపులో చాక్లెట్ అయితే నచ్చలేదు. ఇప్పుడు సిటీ సెంటర్ కి అయితే వెళ్తున్నారు. సిటీ సెంటర్ ఎలా ఉంటుందో చూడండి. ఇది ఎప్పుడు చాలా రష్ గా ఉంటది అబ్బా. చాలా అంటే చాలా రష్ గా ఉంటది ఈ సిటీ సెంటర్ మార్కెట్. చూడండి ఎలా ఉందో సిటీ సెంటర్. భలే ఉంది కదా. ఇక్కడ పక్కన మనకు అర్బానా ఉంటది. ఒకటి అర్బానా తీసుకోవాలా. మనం అంత పెద్ద షాపింగ్ చేయం కాబట్టి చిన్న అర్బానా తీసుకోవాలా. ఒకప్పట్లో ఈ కాఫీ నేను పిచ్చగా తాగుతా ఉండే, కానీ ఇప్పుడు తాగడం మానేసిన. ఇక మన దేశం చాక్లెట్ కాడికి వెళ్ళిపోదాం. సక్ 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 చూడు కిట్ క్యాట్ మొత్తం ఎటు జెడ్ ఉన్నాయి. బిస్కెట్ వచ్చి ఆఫర్ లో ఉందన్నమాట. చూసుకోండి. మా ఊరికి కావాల్సింది బౌడ్ని చాక్లెట్. ఇదే బౌడ్ని మాలకి ఎత్తకివా. ఇంకా ఇదంతా కురుకురే సెక్షన్ అన్నమాట. ఇది కురుకురే సెక్షన్. మన పక్క ఇండియాలో మిక్చర్ అంటారు కదా, ఇక్కడ మిక్చర్ అన్నమాట. ఇదంతా ఇక్కడ మిక్చర్. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ఎన్ని డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ ఏం తింటావు చెప్పు. ఇప్పుడు నేను చూపించే చాక్లెట్ వచ్చి మేడ్ ఇన్ ఇంగ్లాండ్ అనమాట. చాలా ఎక్స్పెన్సివ్. మేడ్ ఇన్ ఇంగ్లాండ్. ఎంత మామ చాక్లెట్ ఇది? 7.5 దినారు. మన ఇండియా డబ్బు ఎంత? దాదాపుగా 1800, 1700-1800 చాక్లెట్. మనోడు పెట్టాల్సాడు మంది మిడిల్ క్లాస్. ఈ చాక్లెట్ లో నాకు ఇష్టమైన చాక్లెట్ ఏదంటే డైరీ మిల్క్ అనుకుంటారు. కాదు, ఇది ఫ్లాక్స్. ఈ చాక్లెట్ భలే ఉంటది అబ్బా. నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇప్పుడు తినాలనిపించింది. ఇది ఒక్క చాక్లెట్ వచ్చి 195 ఫిల్స్. అంటే మన ఇండియా డబ్బు వచ్చి ఆల్మోస్ట్ 60 రూపాయలు. ఇవి వచ్చి మక్రోని అనమాట. ఆల్మోస్ట్ మనలందరూ తెలుసు మక్రోని. చూడండి మక్రోని ఎన్ని రకాలు ఉన్నాయో వీళ్ళకి మక్రోని రేషన్లో ఇస్తారు. ప్లస్ వీళ్ళు మామూలుగా అయినా కూడా కొనుక్కుంటారు. ఇవన్నీ మ్యాగీకి సంబంధించినవి. ఇవన్నీ లేస్ ప్యాకెట్లు. అంటే ఇక్కడ నైస్, మన ఇండియాలో లేస్. ఇక్కడ కూడా ఉంటాయి లేస్. ఇవన్నీ తేనె. చూడండి ఎన్ని ఉన్నాయి తేనెలో. తేనె ఎన్ని తేనె. ఇప్పుడు మా చాక్లెట్ల షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఊరికే సిటీ సెంటర్ తిరుగుదామని ప్లాన్ చేసుకున్నాం. ఇదంతా బొమ్మల సెక్షన్. మన కారు మరి ఒకటి ఆయనవి. ఇది గొడుగులు. ఇదంతా బొమ్మలు. పులి ఉన్నది. ఇది చూడు బొమ్మలు. ఇది పిల్లగాలు పడుకుని బెడ్ ప్లాస్టిక్ బెడ్. ఈ చెస్ చెస్. మా అరుగాడికి పాపము బాల్ పోయినసారి తీపించిన. ఇంకెందుకు వాడికి బొక్క అని నేను తీసుకోవాలా. మా అరుగాడికి బుడ్డకారు అంటే ఇష్టం కదా. ఆ విధంగా బుడ్డకారు ఒకటి తీసుకుందాం. మా అరుగాడికి కారు తీసుకున్నాం ఒకటి ప్రాడో. నీకే. మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపేంత కాదు కూడదు. ఆ ధైర్యాన్ని కూలగొడితే ధైర్యం దొరికే చంపే కత్తి నోట. దేవర కత్తి. ఇదేం కత్తి నాకు తెలీదు. పొడిచేస్తాను ఈ అమ్మ. ఇవి వచ్చి కార్లు అన్నమాట. కార్లు, సైకిళ్ళు. చూడండి ఉన్నాయి కార్లు, సైకిళ్ళు మొత్తం జిడ్డు. లారీలు ఉన్నాయి. లారీలు. నేను సాఫర్ పెట్టేప్పుడు ఇన్షాల్లా మా అరుగాడికి లారీ ఎత్తుకొని పోతా. ఓకేనా అరుగా? ఈ పక్క చూస్తే చిన్న అర్బాన్. నా పిల్లలకి ఆడుకోను. ఇంకా బెలూన్స్, ఇంకా
ఇదంతా షూ సెక్షన్ అన్నమాట. షూ ఇక్కడ పెద్దగా ఏం బాగుండవు షూలు, ఇక్కడ వేస్ట్. సో గైస్ చూసారు కదా, ఇదంతా బొమ్మల సెక్షన్ అన్నమాట. ఇవన్నీ బొమ్మలు ఏరోప్లేన్లుగా ఉంచి మొత్తం అన్ని A to Z ఉన్నాయి అనమాట. ఎవరికైనా కావాలంటే రండి, సిటీ సెంటర్, యూనివర్సిటీ సెంటర్కి వెళ్ళండి, తీసుకోండి. ఇక్కడ వాలీబాల్ కూడా ఉంది, వాలీబాల్ వచ్చి మొత్తం క్లినిక్స్ సెక్షన్ అనమాట. క్లినిక్స్ దొరుకుతాయి ఇక్కడ. రామావరా మా మామగాడు జాబిద్ గాడు, ఇంకా తమ్ముడు ఫైరోజు, అన్నగాడు. మామ నీ పిల్లలకి ఏమన్నా తీసుకోమావా, నీకు ఇద్దరు కావాలి. వీడు ఎప్పుడు రాలా, ఈ పక్కకి ఎప్పుడు రాలా కదా మామ, ఫస్ట్ టైం వచ్చిన. ఎలా ఉంది మామ? బాగుంది, బాగుంది. రావడం ఇంకా బాగుంది. ఇవన్నీ చాకోస్ అన్నమాట. చాకోస్ బిస్కెట్లు, మన వాళ్ళు చాకోస్ కోసం మళ్ళీ వచ్చినారు. ఇవన్నీ చూడు బిస్కెట్లు చూడు ఎట్టున్నాయో, ఇన్ని బిస్కెట్లు చూడు ఎట్టున్నాయి చూడు. ఇవన్నీ బిస్కెట్లు. ఇది వచ్చి పిల్లలకి పాలు, పిల్లలకి అంటే మా ఆరుగాడికి తాపిస్తా ఉండేది. ఇదంతా చూడు. ఇప్పుడు మనము వెళ్ళేది కూరగాయ సెక్షన్ అనమాట. కూరగాయలు చూడండి ఎంత క్లీన్ గా ఉంటాయంటే అంత క్లీన్ గా ఉంటాయి అనమాట కూరగాయలు. చూడండి కూరగాయ సెక్షన్ అంతా ఇది. ఇదంతా వచ్చి ద్రాక్ష పండ్లు, సీతాఫలకాయ కేజీ 5 తినాలంట. అది మన ఇండియాలో మామ, మన ఇండియాలో ఫ్రీగా మామ బాబాయ్ ఎవరో ఒకరు ఉంటాడు, వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి ఇచ్చారు. మనోడికి మ్యాగీ మసాలా కావాలంట, సాఫర్కి పంపిను. దీనికి ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఇది చాలా బాగుంటది అనమాట. మ్యాగీ మసాలా చాలా, అంటే చికెన్ లో కానీ బిర్యానీలో కానీ మనం వేసుకుంటే చాలా బాగుంటది కదా మామ. ఇది చికెన్ లో మామూలుగా చేసుకుంటే చాలా బాగుంటది, ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట మ్యాగీ. కానీ కాస్ట్ కూడా ఎక్కువ. ఇది దినార్ రూల్స్ అంటే కోటులు, మాక్సిమం కోట్లు అందరూ ఇదే వాడతారు, మ్యాగీ మసాలానే వాడతారు. సో గైస్ మొత్తానికి మా షాపింగ్ అయితే అయిపోయింది. మేమైతే ఇప్పుడు బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం, చూద్దాం ఎంత అవుతుందో. మామూలు ఖచ్చితంగా ప్రతి జన్మలో పెడతారు అబ్బాయి, కొనే ఉద్దేశం లేకపోయినా కొంటారండి. మొత్తానికి మనోడు బిల్ అయితే వేస్తున్నాడు. జీవితాలు మామ పేరే దేశే మొత్తానికి. మామ బిల్ ఎంత మామ? పూరా మొత్తం బిల్లు 8 దినాలు అయింది మా మొత్తం బిల్లు. సో గైస్ మొత్తానికి సక్సెస్ఫుల్ గా సిటీ సెంటర్ షాపింగ్ అయితే అయిపోయింది. మామ ఎలా అనిపించింది మామ షాపింగ్? గుడ్. ఏమన్నా చెప్పమా మన సబ్స్క్రైబర్స్ కి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకు మామ భయపడుతున్నావా? న్యూ కదా, ఇలాంటి నటుని కాదు. నువ్వు ఏమైనా చెప్తావు, సబ్స్క్రైబర్స్ ఏమైనా చెప్తావా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది సిటీ సెంటర్? బాగుంది, ఫస్ట్ టైం రావడం. సో గైస్ చూసారు కదా సిటీ సెంటర్. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టండి.